సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఆనాడు భూస్వామ్య వ్యవస్థ ఉండేది. మెల్లమెల్లగా గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ గారు మొదలుపెట్టిన తర్వాత చాలా వరకు కొంతవరకు అభివృద్ధికి వచ్చింది. గరీబీ హఠావో అయిందా, గరీబీ హఠావో చేసిందా మనందరికీ తెలుసు. కనుక ఇప్పటికి కూడా పేదరికం ఉంది కదా. ఇప్పటికి కూడా 1000 రూపాయల సంపాదన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో కదా. అందుకని ఏమంటున్నా అంటే పేదరిక నిర్మూలన మాత్రమే ఈ నక్సలిజానికి అంతం జరుగుతుంది. లేకపోతే ఏంటంటే తాత్కాలికంగా జరిగినా కూడా రేపు మళ్ళీ ఇటువంటి ఉద్యమాలు వస్తూనే ఉంటాయి అంటున్నాడు. కేవలం ఉద్యమానికి కేవలం నాయకులు ఉన్నంత మాత్రాన భావజాలం పెట్టిపోతే పోదు కదా. సరే, అర్బన్ నక్సలైట్ల గురించి వారు మాట్లాడింది ఇప్పుడు అట్లా అంటే వాళ్ళ రాజరెడ్డి ఇప్పుడు వాళ్ళ మన ఎవరైతే గణపతి కొడుకు అమెరికాలో ఉంటాడు, మరి ఏం చెప్తాం? వాళ్ళు అంటే తండ్రి ఒక దారి పట్టిండు, కొడుకు తాను అభివృద్ధి దారి పట్టిండు, అమెరికాకి వెళ్ళిండు. అంటే మీ విధానం తప్పని తండ్రినే కొడుకు బెదిరించాడు కదా. నేను అడ్వకేట్, నా పిల్లలు అడ్వకేట్ కావాలని ఏం లేదు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఇందులో కీలకమైనది ఏంటంటే మొదటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం నశించిన 2 కారణాలు. అభివృద్ధితో ఖచ్చితంగా ఈ బుల్లెట్ తో పోతుంది అనేది పోతుంది. కానీ నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగులు కొంచెం ఒడి దగ్గర పెట్టి పనిచేసింది కదా, అడవులు కాపాడబడ్డాయి కదా. అట్లానే వాళ్ళు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు భయపడ్డారు. ఇవాళ భయం పోయింది. వాళ్ళు చెప్తున్న ఏ పార్టీలో ఉన్న లక్ష్మీనరసింహరెడ్డి గారు లేకుంటే వెంకటరెడ్డి గారు అందులో పావులే తప్ప వాళ్ళు సంపాదించుకుని ఏం లేదు. కానీ వాళ్ళ 1000 కోట్ల రూపాయలు రాజకీయాలు సంపాదించుకుంటున్నాడు ఏమంటారా? ఇవాళ గజ్వేల్ ఎంఆర్ఓ పట్టుబడ్డాడు, శ్రవణ్ కుమార్ పేరు చెప్తున్నాడు. చరణాలను దాడి చేస్తే అడ్డగోలు దొరికినాయి. మన మంచాల కింద 1000 కోట్లు దొరుకుతుంటే 100 కోట్లు దొరుకుతుంటే మన నక్సలిజం మళ్ళీ పుట్టుకుంటూ ఉంటుంది అంటారా అంటే ఇవాళ పేదల డబ్బులు దోచుకొని పెద్ద అధికారులు అడ్డగోలు సంపాదించుకుంటున్నారు. దాని పేరు మీద రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు. ఇవాళ అందరూ కూడా పెద్దలుగా మారుతున్నారు, పేదలుగా మారుతున్నారు కదా. అందరూ ఏమంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? మేము 1,00,000 రేషన్ కార్డు ఇస్తాం, ఇంకా 10 లక్షలు అయినా ఇస్తామంటున్నారు. అంటే పెద్దలైతున్నట్టు లెక్కన. మరి రేషన్ కార్డు ఎందుకు అవసరం వస్తున్నాయి? మనం భారతదేశం అభివృద్ధి చెందుతుంది, మంచిగా ఉందని చెప్పి వాజ్పేయి గారి నుంచి అనుకుంటున్నాం. దాని పాలకు వెలిగిపోతుంది కరెక్టే. మరి మళ్ళీ రేషన్ కార్డులు 100 కోట్లు ఎందుకున్నాయి? ఇప్పుడు మొత్తం కుటుంబాలు అయితే 100 కోట్లు లేవు కదా. 140 కోట్ల మంది ప్రజలు, మా అయితే 60 కోట్లు 70 కోట్ల నలుగురు లెక్క పెట్టుకున్నా 30-40 కోట్ల కంటే కుటుంబాలు ఎక్కువ ఉండే. మరి 100 కోట్లు ఎందుకు ఉంటున్నాయి? ఓటర్లు అంతే ఉంటున్నారు, రేషన్ కార్డులు పెరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణలో కూడా అంతే కదా. 3 కోట్ల కుటుంబం 4 కోట్ల మంది లేరు. 1 కోటి కుటుంబాలు అంటే 97 లక్షల రేషన్ కార్డులు ఇంకా 10 లక్షలు ఇస్తా అంటారు. ఎక్కడి నుంచి వస్తున్నట్టు లెక్క కదా. సమస్య లేదు, వాళ్ళ పేదరికం మరింత పెరిగిపోతుంది. కానీ పెట్టుబడిదారు దేశాలు ఏవి కూడా మనకు కమ్యూనిటీలను మంచిది తీసుకోవాలి. విద్య, ఆరోగ్యం ఇట్లాంటి వాటిని పట్టించుకుంటాం. అంతేందుకు మధ్యతరగతి వెళ్ళినాక శ్రీనివాస్ గారు ఉద్యమాలకు కూడా ఎవరు ప్రజలు వస్తారు. ఇంతకుముందు లక్ష్మీనరసింహరెడ్డి గారు నాకు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎవరు వస్తలేదు. ఉదాహరణకు 30 ఏళ్ల క్రితం అనుకుంటాను 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం నుంచి. అంతకుముందు చెన్నారెడ్డి గారు నేను జూబ్లీ బస్ స్టాండ్ లో 1 పైసా కిలోమీటర్ 1 పైసా వేస్తే రోడ్డు మీద అడ్డం అనుకున్నాను. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అంటే ఏమంటున్నానంటే 1 పైసా వేస్తే రోడ్డు మీద పరిస్థితి. వీళ్ళు మన 10 రూపాయలు వేసిన సిటీ బస్సులు ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చిందా? అంటే వేరే అవకాశాలు పడిపోయింది ప్రజలందరూ కూడా. ఈ దొంగాటంలో అందరూ భాగస్వామి అంటున్నారు. మనం చూసిన మున్సిపల్ ఎన్నికలు చూసింది కదా. అంటే సమాజం మారనా వద్దా? ఇప్పుడు వాళ్ళు రావడం మంచిదే కాదంటలేదు, కానీ మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితి తీసుకొద్దామా, లేకుంటే సమాజంలో అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేద్దామా? ఈ దోపిడీ ఇట్లా కొనసాగాలనా? మనం చూసినాం కదా, అన్ని పార్టీలు దొంగ చీకటి ఒకటైనా కాలేదా? నేను పేర్లు చెప్పాను, అందరికీ తెలుసు. ఏ పార్టీ వాళ్ళు కలిసారు, ఏ పార్టీ వాళ్ళు ఇంకేదిలా కలిసారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎట్లా ఉంది, వీళ్ళు కలిసిన పద్ధతి ఎట్లా ఉంది? మరి ప్రజాస్వామ్యం డొల్లతనం కాదే ఇది. ఇప్పుడు ప్రజలను ఒకరిని గెలిపిస్తే ఫిరాయింపు రాజకీయాలు ఇవాళ విచారణ ముగిసింది అంటున్నారు. మేమంటారు కొండందా వెలకని పడతారా? స్పీకర్ గారు 8 మందిని బాగా చేసిండు, ఇంకో 2 మిగిలిపోయాను. ఆ 2 సంగతి ఎందుకు మనకు అర్థమవుతుంది. తీర్పు రిజర్వ్ లో పెట్టారండి. తీర్పు రిజర్వ్ లో పెట్టారు, ముందే తెలిసిన తీర్పు అది. శ్రీనివాస్ గారు ఇంత దొంగాట మధ్యన నిజంగా నక్సలైట్ ఉన్నప్పుడు మంచి వాళ్ళు చచ్చిపోయారు. శ్రీపాదరావు గారు, ఇప్పుడు శ్రీధరబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన తల్లి చనిపోయారు. మల్హారరావు గారు చనిపోయారు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చాలా మంది ఏబీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు చాలా మంది చనిపోయారు కాదట్లేదు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా చనిపోయే సందర్భం ఉన్నది. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ సమాజం ఇట్లే ఉంటే మళ్ళీ నక్సలిజానికి మళ్ళీ బాటలు పడతాయి అంటున్నాను. ఇవాళ ఆశ్రిత పక్షపాతం, అవినీతి పెద్ద ఎత్తున. గతంలో మీరు ప్రజలు దోచుకునే వాళ్ళు మహా అయితే 10కో 5కో ఆశపడేవాడు సర్పంచులు వీళ్ళందరూ. ఇప్పుడు అది పోయింది. ఈ పదవులన్నీ బట్టి డబ్బులు ఎదురిస్తున్నాం కదా. ఇప్పుడు ప్రజలు బలవంతులు అవుతున్నారు, చాలా మంది ప్రజలను వ్యతిరేకిస్తున్నారు. మీరు డబ్బులు తీసుకుంటున్నారు, ఓటేస్తున్నారు అంటే మీ దొంగతనం వల్ల వాళ్ళు అడుగుతున్నారు, తప్పిలేదు కదా. రామ్మోహన్ గారు, ఈ నక్సలైట్ల అంతం ఆపరేషన్ కాగారు పంతం, ఇది బీజేపీ నేను కరెక్ట్ కదా. నేను ఏమంటున్నాను, ఆపరేషన్ కాగా నేను మొదటి నుంచి వ్యతిరేకించాను. ఎందుకంటే సమాజం మారుతున్నా కొద్ది వాళ్ళు కూడా మారాల్సిందే కాదు. దీని ప్రభావం ఏముండదంటారా? బీజేపీ పైన ఏముండదంటారా?
ఇంకేమంటారు అయిపోయింది. ఇప్పుడు కేల్కతం దుకాణం బంద్ అన్నట్టు కాదు, మొదలైతే ఆట ఇస్తే అసలు ఇప్పుడు మొదలవుతున్నట్టు. ఎందుకంటే వాళ్ళ బంధాలు కరెక్ట్ కాదని తెలుసుకున్నారు. అట్లాగే పరిస్థితులు కూడా అట్లాగే అనుకూలంగా మారినాయి. ఇప్పుడు చూస్తాం కదా, 1,00,000 మందిలో ఉన్నా సరే మనిషిని గుర్తుపట్టవచ్చు. మొన్న కమ్యూనిటీ చంపారు, ఎట్లా చంపారు? టెక్నాలజీ పెరిగింది, వాళ్ళు అడవులు ఉంటే లాభం లేదు. గతంలో జనారణ్యంలో ఉంటే లాభం లేదని అడవులోకి వెళ్ళారు. అడవుల్లో ఉంటే లాభం లేదని ఇప్పుడు అర్బన్ నక్సలైట్ ఇప్పుడు అంతా జనారణ్యంలో దాక్కుంటున్నారు. సమస్య లేదు. వీళ్ళని మట్టుకోవడం, వీళ్ళని కూడా పట్టుకోవడం సాధ్యమైంది కాదంటలేండి. వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు బతికిండ్రు కదా అని సమస్య వస్తుంది కదా. వెంకటరెడ్డి గారు అనేది వాస్తవం, పూర్తిగా సమస్య లేదు. ఇప్పుడు మీరు రెచ్చగొట్టింది కదా, మీ పిల్లల్ని పంపించింది ఎవరినన్నా? ఇక కొందరు పేర్లు చెప్పను కానీ వాళ్ళు దాడి జరగగానే నా కొడుకు అమెరికా నుండి ఎట్లా ఉన్నాడని మాట్లాడిన సందర్భం చూసినాం కదా మనం. అందుకని నక్సలిజం అంతానికి ఒకటే రెండే, ఆర్థిక అసమానతలు పోవాలి, సమాజంలో సమసమాజం ఏర్పడాలి, పేదవాడికి కూడా గౌరవప్రదంగా జీవించే హక్కు రావాలంటే విద్య, ఆరోగ్యము, మౌలిక వసతులు, ఉపాధి కల్పన, ఈ 4 మీద దృష్టి పెడితే. కానీ 4 దృష్టి పెడతలేరు అంటలేదు. కానీ అడ్డగోలు సంపాదన, రాజకీయాల్లో అంత రిస్క్ ఇంకోటి లేదు. నేను రాజకీయాలు చాలా మంది వ్యతిరేకిస్తాను, రాజకీయాలు నేను సమర్థిస్తా. అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ ఏదంటే రాజకీయ పార్టీ కాదంటలేదు. కానీ రాజకీయాల్లో ఇప్పుడు ఇవాళ మీరు జరుగుతుందో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వాడు దోచుకుంటూ వీడు దోచుకుంటూ, అధికారులు ఎవరైనా నిజాయితీ ఉన్న అధికారులు ఏం చేస్తున్నాం, నా ఖాతా హాయ్ నా ఖిలాతా హాయ్ అని వాడిని తీసుకుపోయి శంకర్కి మన్యాలు పట్టిస్తున్నాం కదా, మరి కాదా? అందుకని అన్ని పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నక్సలిజం అంతం అని అంటే సమాజం సమసమాజం ఏర్పడినప్పుడే పూర్తిగా అంతమవుతుంది కానీ ఇంకోటి ఏం కాదు. అందుకని ఇంతకు చెప్పారు కదా, తిరుపతి టు పశుపతి అన్నారు మొన్న దాకా. రెడ్ కారిడార్ అంటే తిరుపతిలో మొదలుపెట్టి పశుపతి దాకా అన్ని పోయినాయి. నేపాల్ దాకా పోయింది, కారిడార్ అంతా పోయింది. మన దగ్గరనే మొదలు అసలు పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో, అంతకుముందు నక్సల్బారి పుట్టింది పశ్చిమ బెంగాల్లో. తర్వాత మెల్లమెల్లగా విస్తరించి వచ్చిన క్రమంలో అడవుల్లో ఉండే పోరాటం తప్పంటున్నాం. కానీ ప్రజాస్వామిక సంస్కరణ కూడా కావాలి. ఓటుకు నోటీసులు పోవాలి, ఓట్లకు డబ్బులు ఖర్చు పెట్టుడు పోవాలి. సామాన్యులు, అన్ని పార్టీలో ఉన్న సామాన్యులు వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు గెలిచే పరిస్థితి రావాలి. ఇవన్నీ లేకుండా ఓటు రాజకీయాలలో పూర్తిగా ఇంత దుర్మార్గం ఉండి డబ్బులు పంచుడు, సారా పంచుడు, కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సంపాదించిన వాడు, రాజకీయాన్ని పెట్టుబడిగా భావించి సంపాదించిన వాడు మరి మళ్ళా పెట్టుబడి లాభం కావాలని కోరుకుంటాడా లేదంటారా? రాజకీయాల్లో మంచి వాళ్ళు కరువు అవుతున్నారు, పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు రాకుండా పోతున్నారు. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఈ లొంగిపోయిన మావోయిస్టు నేతలని ప్రజలు ఆదరిస్తారా? వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఇప్పుడున్న ప్రధాన పార్టీలు అంగీకరిస్తాయా? వాళ్ళపైన నిజంగానే జనజీవన్ సవంతిలో కలిసిన తర్వాత ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుందంటారా? భవిష్యత్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు సీతక్క గారు గెలిచారు, డబ్బులు తక్కువ మంచిది అనుకుంటారు, పంచకుండా గెలవకపోతే తక్కువ మంచిది అనుకుంటున్నాను. ఒకనాడు మావిడాల గోపాలకృష్ణయ్య, ప్రకాశం పంతులు, మన దగ్గర బూర్లు రామకృష్ణారావు గారు, చాలా మంది, మనకు ఓంకార్ గారు కదా, మనకు చాలా మంది మన రాజకీయ నాయకులు మన దగ్గర డబ్బులు పంచకుండా సారా పంచకుండా, గుమ్మడి నర్సయ్య గారు చూసినాం కదా మనం, వచ్చారు కాదంటే. కానీ ఆ పరిస్థితులు పోయినాయి శ్రీనివాస్ గారు. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్న, గాంధీ మహాత్ములు వచ్చినా ఓడగొడతారు ప్రజలు అంటున్నారు. అంటే దాని కారణం ప్రజలు కరెక్ట్ అయింది కాదు, చేసింది మనమే కదా. చాలా మంది ప్రజలు తిడుతున్నారు శ్రీనివాస్ గారు. నేనేమంటున్నానంటే తీసుకునేవాడు తప్పు కాదంటున్నాను, ఇచ్చేవాడు తప్పు. ఇచ్చేది నలుగురు ఇస్తారు, 4,000 మంది తీసుకుంటారు. ఒక వార్డు మెంబర్ అనుకోండి, ఒక సర్పంచ్ అనుకోండి, 4,000 మంది ఉంటే 4,000 మంది ఇచ్చేవాళ్ళు నలుగురే కదా. వీళ్ళు సరిగ్గా ఉంటే మేము ఎవడన్నా ఒక్కడే గెలుస్తారు కదా అని పట్టుపట్టండి. ఎందుకు గర్వం వచ్చేస్తాను, ఎవరైనా ఒక్కడే గెలుస్తారు కదా. 4 పోటీ చేసినప్పుడు 4 డబ్బులు ఇవ్వకండి, మేము స్వచ్ఛందంగా మమ్మల్ని చూసి గెలిపించండి, ఇంట్లో కూర్చోండి. ఇప్పుడు కొన్ని వ్యవస్థలు అంటే అమెరికా లాంటి వ్యవస్థలు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. ప్రజల ముందు మనకు ఉమ్మడి వేదికలు పెడతారు. ఆ అధ్యక్షుడు కానీ ఎవరు పోటీ చేస్తారో వాళ్ళు ప్రజలకు అప్పీల్ చేస్తారు, తర్వాత ఎవరి దారి వారిదే. కానీ అట్లా ప్రజల్ని కరప్ట్ చేసింది రాజకీయ వ్యవస్థనే. ఏది రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు అంటున్నాను. ఇది పోవాలి. రాజకీయాల్లో డబ్బు ప్రమేయం, కుల ప్రమేయము, మద్య ప్రమేయం ఉన్న రోజు మంచి వాళ్ళకి అవకాశం లేదు. వీళ్ళు కూడా మళ్ళీ ఒకనాడు వ్యవసాయం, మళ్ళీ వీళ్ళ తరం తర్వాత మళ్ళీ నక్సలైట్ కలిసే అవకాశం ఉంటుంది. కనుక అది పోకుండా ఉండాలంటే స్పష్టంగా వీలైనంత వరకు ఈ రాజకీయాలు మారాలి, సమాజం మారాలి, ఆర్థిక అసమానతలు పోవాలి, విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, అట్లాగే మౌలిక వసతుల కల్పన చేసినప్పుడు మాత్రమే అంతం ఉంటుంది. లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది, ఇవాళ కాకుండా రేపు లేస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్. ఒకసారి మరి డాక్టర్ పివి రెడ్డి గారితో మాట్లాడదాం. పివి రెడ్డి గారు చెప్పండి. సో బీజేపీ ఇప్పుడు కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చింది. గతంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూను ఆ రికార్డును సమం చేశారు నరేంద్ర మోడీ గారు. సో 4వ కూడా మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు 2029లో కనుక మరొకసారి జమ్లీయా లేకుంటే 29 రెగ్యులర్గా వచ్చే ఎన్నికల, మీకు ఇది 4వ అంటే 1వ కంటే 2వ మీరు ఎక్కువ సీట్లు పొందగలిగారు. 3వ మాత్రం మీకు మిత్రుల సహకారం అవసరం పడింది.
మరి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మీరు చేస్తున్న ఈ నక్సలైట్ అంతం కావచ్చు, ఖగార్తో నక్సలైట్ లేకుండా చేయాలనే ఆ లక్ష్యం కావచ్చు. సో రానున్న రోజుల్లో బీజేపీ అంటే ఈ నక్సలైట్లు ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లో మీకు